నరరూప రాక్షసులు సమాజంలో తిరిగితే ప్రమాదం సార్. వీడిని అరెస్ట్ చేసి జైలుకు పంపించండి. వీలైతే ఉరిశిక్ష వేయించండి. చనిపోయిన నా మేనకోడలికి ఆత్మశాంతి అయినా కలుగుతుంది. ఈ రామయ్య గారే యాక్సిడెంట్ చేయించి మీ మేనకోడల్ని చంపాడు అనడానికి సాక్ష్యం ఏంటి? ఇగో ఆ రోజు రామయ్య గారు యాక్సిడెంట్ చేయించడం కళ్ళారా చూశాడంట. లైవ్ సాక్షి. ఏరా, వాళ్ళు చెప్పింది నిజమేనా? ఆ యాక్సిడెంట్ నువ్వు కళ్ళారా చూసావా? అవును సార్, చూశాను. చూస్తే ఇప్పటిదాకా మరి ఎందుకు చెప్పలేదరా? అది అది అలా అడగండి సార్. వాడికేదో హెల్త్ ఇష్యూ వచ్చి ఉంటుంది, లేదంటే రామయ్య భయపెట్టి ఉండొచ్చు, బ్లాక్మెయిల్ చేసి ఉండొచ్చు, ఏమైనా చేసి ఉండొచ్చు. అందుకనే వాడు సాక్ష్యం చెప్పి ఉండకపోవచ్చు. ఎరా, నేను చెప్పింది కరెక్టేనా? కరెక్టే సార్. అయ్యా, జానకి రామయ్య గారి ఫ్యామిలీ అందరికీ నమస్కరించి చెప్పేది ఒక్కటే. సాక్ష్యాలు బలంగా ఉన్న కారణంగా రామయ్య గారిని అరెస్ట్ చేస్తారు. దయచేసి మా పనికి సహకరించండి, లేదా మేము వెళ్లేదాకా మౌనం పాటించండి. కాదు కూడదు అని మా డ్యూటీకి అడ్డం వచ్చారో ఆయనతో పాటు మీ అందరినీ జీపెక్కించేస్తా. కానిస్టేబుల్స్ సార్. ఒక్క నిమిషం. అతను చెప్పిన సాక్ష్యం నిజమని గ్యారంటీ ఏంటి? అతను చూశాడు అనడానికి సాక్ష్యం ఏంటి? ఓ, సాక్షినే సాక్ష్యం అడుగుతున్నావా? సూపర్ మేడం. స్వీట్ షాప్ ఓనర్ అయిపోయారు, కానీ లాయర్ చదివి ఉండాల్సింది. కనీసం కోర్టు ఖర్చైనా తగ్గేది. కానిస్టేబుల్స్, మీరు తీసుకురండి. ఏంటి సార్, ఏంటి మైథిలి అడిగిన దాంట్లో తప్పేంటి? నేనొచ్చి తులసమ్మని చంపింది రామయ్య గారు కాదు, మీరే చంపారు, అందుకు ప్రత్యక్ష సాక్షి నేనే అంటాను. మీరు ఒప్పుకుంటారా? ఏంటి సార్, తెలివితేటలు చూపిస్తున్నారా? ఉత్తమ్, మీ అతి తెలివితేటల్ని కోర్టులో జడ్జి గారి ముందు చూపించుకోండి, నా ముందు కాదు. అవును, నేను కేవలం ఇతని మాట నమ్మే కేసు పెట్టలేదు ఇన్స్పెక్టర్. కోమాలోకి వెళ్లిన గుణశేఖర్ చెప్పాడు తులసమ్మ చావుకి కారణం ఈ రామయ్య అని.